ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటలలోపు ఈ పెద్ద వార్త వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇక విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ఉదాహరణకి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే తోపుట్టువులకి కానీ, లేకపోతే కనుక మీ యొక్క సంతానం కానీ కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. వారికి ఒక ఆదాయ మార్గం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేకపోతే ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కానీ, ఈ విధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇటువంటి అవకాశం వస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వల్ల మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం. అనవసరమైన గొడవల జోలికి వెళ్లకండి. ఒకవేళ వెళ్లారంటే మాత్రం కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వృత్తిరీత్యా మీకు సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలం నుండి పరిష్కారం కాని ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించకపోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి రావచ్చు. అంటే మీ ఇంటికి ఆ యొక్క కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ, లేదా ప్యాకేజ్ విషయంలో కానీ, పొజిషన్ విషయంలో కానీ, ఇలా ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అప్పుడు మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోగలుగుతారు. అలాగే ఈ కన్యా రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని, డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం డబ్బు సమకూర్చుకోగలుగుతారు. నూతన వ్యాపార పెట్టుబడులకు అతి త్వరలో ముహూర్తం పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక మహిళ మూలంగా కన్యా రాశికి చెందినటువంటి గృహిణులకి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఈ విధంగా మాట్లాడటం వల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి వీలైతే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఎంతో పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.